వెల్కమ్ టు నమిత న్యూస్. సోమల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. మంత్రి పెద్దిరెడ్డి నేడు 17 గ్రామ పంచాయతీలలోని కొనసాగుతున్న ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నడూ లేనంతగా ప్రతి గ్రామంలోని పలువురుకు సంక్షేమ పథకాల ద్వారా కోట్ల రూపాయలలో ఎవరి సిఫార్సు లేకుండా లబ్ధి చేకూరింది. మహిళా సంఘాల రుణాలు 4 విడతలుగా చెల్లించాం. ఇంకా ఓట్లు లేని పిల్లలకు అనేక పథకాలు అమల్లోకి తీసుకొచ్చాం. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ చొరవే. చంద్రబాబు లాగా డ్వాక్రా రుణాలు మాఫీ, బంగారు రుణాలు మాఫీ, రైతు రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన విషయం గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు సూపర్ 6 అంటూ మేము ముందుకు వస్తున్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోకండి. చంద్రబాబు లాగా మోసం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పనివి కూడా అమలు చేసిన ఘనత జగన్ది. మనం మరింత అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మీరందరూ మరోసారి జగన్ కు అండగా నిలిచి ఆదరించండి. మేలు చేకూరుతుంది. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించండి. ఇది ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయింది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ విధంగా చేసి ప్రతి ఇంటికి కూడా ఆర్థికంగా ఆదుకునే విధంగా పనిచేశాడు. ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అర్చించడానికే ఇక్కడ నేను ఈరోజు రావడం జరిగింది. మీకు ఈరోజు రాష్ట్రంలో చూస్తే దాదాపు అన్ని సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా అమలు చేసి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా నాకు మద్దతు ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రిని రెండోసారి చేయండి అని చెప్పి వారు మన ముందుకు వస్తూ ఉన్నారు. మరి చెప్పిన మాటలు అన్నీ కూడా కాపాడి ఏది చెప్పాడో అదంతా అన్నీ కూడా చేసి ఈరోజు మన ముందుకు వస్తూ ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా మీరు గమనించాలి. ఆయన 2014లో చాలా హామీలు ఇచ్చాడు. దాదాపు 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు. మరి ఏ హామీలు ఇచ్చేది కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. మన ఇళ్ళకు కూడా పాంప్లెట్ ఎత్తుకోవచ్చు ముఖ్యమైన హామీలు అని చెప్పి ఆయన సంతకం చేసి ఇంటింటికి పాంప్లెట్లు కూడా ఆ రోజు పంచాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. సూపర్ 6, సూపర్ 7 అనే హామీలు అని చెప్పి ముఖ్యమైన హామీలని మన ఇళ్లకు ఇప్పుడు కూడా పాంప్లెట్ తెచ్చి ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ అమలు చేస్తారా? 2014లో అమలు చేశాడా? మరి ఇప్పుడు అమలు చేస్తాడా? కేవలం ఆ పేపర్లను రాసి బూటకు మాటలన్నీ చెప్పి అధికారం లేకొచ్చి ఆ తర్వాత మళ్ళా 5 సంవత్సరాలు మన అందరికీ కూడా ఇబ్బంది పెడతాడా అని మీరు బాగా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా ఈరోజు మనం ఆసరా పథకం తీసుకొచ్చి 4 దఫాల్లో మీ మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నాం. మరి 4 విడతల్లో కూడా మనం మొత్తం 25,570 కోట్లు చెల్లించాం 4 విడతలు కలిపి. మరి అంతకుముందు ఆయన మాఫీ చేస్తుంటే అది కేవలం 14,205 కోట్లు మాత్రమే ఉండేది. ఆయన మహిళా సంఘాల రుణాలు మాఫీ చేయలేదు, రైతు రుణాలు మాఫీ చేయలేదు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు 2,000 ప్రతి నిరుద్యోగికి. మరి ఏది కూడా అమలు చేయకుండా తిరిగి మళ్ళా ఈరోజు కొత్త హామీలతో మన ముందుకు వస్తూ ఉన్నాడు. ఇవన్నీ నమ్మే పరిస్థితి మనం చేశామంటే తప్పకుండా మళ్ళా మనం ఇబ్బందులు పడతాం. మీరు ఒకటి మహిళా తల్లులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 2000